లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 12. లూకా సువార్త 2వ అధ్యాయము 2 నుంచి 12 వచనాలు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు అగస్త్యునకు ఆజ్ఞ అయ్యెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోహు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమునకు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొనిండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. దేవుడు క్రిస్మస్ యొక్క శుభములు వేయడానికి మరి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా మంచి కాపరి, ఇదిగో నీ పాదములకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ నీ ప్రియ కుటుంబం యేసునామమును బట్టి నీకు వందనాలు. వారికి దానమిచ్చినటువంటి కుమారుడు అరుణ్, చిన్న కుమారుడు తండ్రి సన్నిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. వారికి అనిలకు సహాయకురాలుగున్న సత్యమైన స్వామిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. అరుణ్ ప్రభా దీవించి నీ కృపలు బలపరచి వారు చేసిన ప్రతి పనులు తోడుగా ఉండి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. సన్నిని కూడా దీవించి నీ కృపలు బలపరిచి వారిని కూడా తండ్రి కావలసినటువంటి ఈవులను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల రాజ్య మరి కుటుంబాలను దీవిస్తూ ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ప్రాముఖ్యంగా మరి కుటుంబంలో ఉన్నటువంటి ఈ ఇంటి యజమానురాలను, మరి వారికి దానమిచ్చినటువంటి 2 కుమారులను, కోడళ్లను, మనమలను, మనవరాలను, మొన్నను ప్రభా నూతనముగా చిన్న కుమారుడి వివాహం చేసి ఉండగా వారిద్దరు కూడా దూరదేశంలో ఉంటుండగా వారికి మంచి ప్రభా అవసరతను తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం.